యువత మత్తు పదార్థాలను వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, కేపీహెచ్బీసీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే నో టు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతో మంది యువత చెడిపోతున్నారని, వాటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీని చేపట్టామన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, వారు దేశాన్ని మార్చే దిశగా ముందుకు వెళ్లాలి, కానీ కొంతమంది చెడు వ్యసనాలకు బానిసగా అవుతున్నారని, అలాంటి వారు ఎవరైనా ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1908 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని, వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అందరూ మీరు అందజేయాలి. అందరితో కూడా తెలుగుగా రావాలి, తెలుగు రావాలని కోరుకుంటూ మనం ర్యాలీ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. మనకు ఈరోజు సే నో టు డ్రగ్స్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మన స్టేట్లో డ్రగ్స్ రావద్దు అని నిర్మూలించడానికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము. ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో రోడ్ నెంబర్ 1లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చిర్రు. ఈ డ్రగ్స్ వలన యువత ఎంతో చెడిపోతుంది. చాలామంది కొన్ని విధాలుగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సిగరెట్లో కలపడము, చాక్లెట్స్లలో కలిపి వాళ్ళకి అలవాటు చేయడము. అది అలవాటు అయిన తర్వాత నరాల పైన ప్లస్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి వాళ్ళ క్యారియర్ మొత్తం లాస్ అవుతుంది. చదువుకునే పిల్లలు ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకు ఒక డ్రగ్స్ కేసు అయినప్పుడు మనకు ఉద్యోగ భవిష్యత్తు పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కేసులు ఉండడం వలన పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. తల్లిదండ్రులకు కూడా శోభం మిగులుతుంది. కాబట్టి పిల్లలు చెడుదారి పట్టకుండా సే నో టు డ్రగ్స్ పాటించి తల్లిదండ్రులకు కానీ మన దేశానికి కానీ గౌరవం తీసుకురావాలి అని, ప్లస్ ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరికైనా 100 డైల్ కానీ 1908 కాల్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ప్రజల్లో అవగాహన పెంచాలని కోరుకుంటున్నాము.
అలాగే యువత నిర్వీర్యం చేసి దేశ భవిష్యత్తును విచ్ఛిన్నం చేయడానికి మాదక ద్రవ్యాలు ఎంతగానో దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటి కోసం ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరు అవగాహన కలిగించుకొని సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ప్రతి వ్యక్తికి, ప్రతి చోట, ప్రతి ఇంట్లోనూ నినాదం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మరి యువత మత్తుకు అలవాటు పడుతున్నారు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది. దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ, మన వెంకటేశ్వర గారు, సుమన్ గారు, అనేక మంది డాక్టర్లు, అడ్వకేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇది చాలా అవసరం. ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం. చాలా మంది యువత ఈరోజు మరి గంజాయి కానీ, డ్రగ్స్ కానీ 10వ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, పోయి కొట్లాడుతూ ఉన్నారు, పొద్దున లేవట్లేదు, స్కూల్కి పోవట్లేదు, కాలేజీకి పోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అనేక రకాలుగా మరి వ్యసనాలకు అలవాటు పడి మరి ఈ యొక్క యువత నిర్వీర్యమవుతూ ఉన్నది. దీని నుంచి కాపాడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి. మన పిల్లలు ఎక్కడ పోతా ఉన్నారు, స్కూల్కి పోతున్నారా లేదా చూసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ఇంటి నుంచి బయట పోయి వచ్చేటప్పుడు ఏ రకంగా వాళ్ళ ముఖ కవళికలు తెలిసిపోతాయి, వాళ్ళ ప్రవర్తన తెలిసిపోతుంది. ఈ ప్రవర్తన నుంచి కాపాడే బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులు, ఆ తర్వాత అధ్యాపకులు, ఆ తర్వాత సమాజం మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఇట్లనే వదిలిపెడితే మన దేశం అధోగతి పాలవుతుంది. కాబట్టి యువత మన దేశంలో యువతని మనకు పట్టు. ఆ యువత నిర్వీర్యమైతే ఇతర దేశాలు చూసినట్టు మనం కూడా యువతను మరి దేవాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి యువతను కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలంటే, యువత మంచి మార్గంలో నడవాలంటే మత్తు వదలాలి. ఈ మత్తు వదలాలంటే తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి. ఎక్కడ ఎవరు మనకు కనిపిస్తే, అంటే 100% కనిపించిండు, ఒక మత్తు పదార్థాలు తీసుకొచ్చే విధంగా మనకు అనిపించింది అనుకో, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి 1908 లేకపోతే 100కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళని పట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని సద్వినియోగం చేసుకొని యువతను కాపాల్సిన బాధ్యత మనం అయింది. కాబట్టి మీరందరూ ఆ రకంగా మరి ప్రయత్నం చేస్తారని చెప్పి సందర్భం మనయొచ్చు. మరి స్వచ్ఛ భారత్ అభియాన్ నిరంతరం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నది, ఇంకా చేస్తాము. స్వచ్ఛ భారత్ ఎప్పుడు కూడా ప్రజల కోసం, యువత కోసం ఉంటుందని చెప్పి సందర్భం మనయొస్తాం.